హలో. ఎక్స్పీరియన్స్ టెస్ట్ ఇంజనీర్ లైఫ్ ఎలా ఉంటుంది అండ్ నిజంగా ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి, లాగిన్ అవ్వాలి, ల్యాప్టాప్ ఓపెన్ చేయాలి. ఆల్రెడీ టీమ్స్ మెసేజ్ ఫుల్ అయిపోతుంటాయి, అవుట్బాక్స్ ఫుల్ అయిపోతూ ఉంటాయి. అండ్ ఇదే ఎక్స్పీరియన్స్ టెస్ట్ ఇంజనీర్ లైఫ్. అందరూ అనుకుంటారు టెస్టింగ్ అంటే ఈజీ కదా, బగ్స్ వెతుక్కుంటే సరిపోద్ది. కానీ నిజంగా టెస్టింగ్ అంటే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ప్రోడక్ట్ సేఫ్గా యూజర్స్కి వెళ్ళడానికి లాస్ట్గా ఉండే గేట్ మేమే. దట్స్ ఆస్. మార్నింగ్ స్టాండప్ గురించి చెప్పాలి. డైలీ స్టాండప్ మీటింగ్ ఉంటుంది. ఏంటంటే దీంట్లో కొన్ని డిస్కస్ చేస్తుంటాం. ఎస్టర్డే వాట్ వి డిడ్, టుడే వాట్ వీఆర్ గోయింగ్ టు డూ అండ్ ఎనీ బ్లాకర్స్. సో సింపుల్ క్వశ్చన్స్ లానే ఉంటాయి, కానీ బ్యాక్గ్రౌండ్లో ప్రెషర్ ఉంటుంది. ఆ టీమ్స్ రింగ్ టోన్ విన్నప్పుడు, ఆ కాలింగ్ రింగ్ టోన్ ఉంటుంది కదా, అది విన్నప్పుడు ఆటోమేటిక్ ప్రెషర్ వస్తూనే ఉంటుంది. సో డెవలప్మెంట్ టీమ్ ఫీచర్ కంప్లీట్ చేశారు, క్లయింట్ వెయిట్ చేస్తున్నారు, రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. అప్పుడు బగ్ దొరికితే టీమ్ మీద ఉంటుంది మొత్తం స్పాట్ లైట్, మొత్తం వేలన్నీ టెస్టర్ మీదనే ఉంటాయి. సో రియల్ వర్క్ ఎలా స్టార్ట్ చేస్తామంటే రిక్వైర్మెంట్ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తాం, యూజర్ స్టోరీ, జీరా స్టోరీ ఉంటుంది కదా, దాన్ని చూస్తూ ఉంటాం. ఫర్ సపోజ్ లాగిన్ పేజ్లో ఓటీపీ వ్యాలిడేషన్. చాలామంది అనుకుంటారు లాగిన్ అంటే సింపులే కదా, ఏదో ఒకటి పెట్టేస్తే అయిపోతుంది కదా అని. కానీ టెస్టర్ మైండ్ సెట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ డిఫరెంట్గా థింక్ చేయాలి కూడా. రాంగ్ ఓటీపీ ఎంటర్ చేస్తే, ఎక్స్పైర్డ్ ఓటీపీ ఎంటర్ చేస్తే, ఆర్ ఎల్స్ నెట్వర్క్ స్లోగా ఉంటాయి. ఒకేసారి 1000 మంది లాగిన్ చేస్తే ఎలా ఉంటుంది? సేమ్ ఓటీపీని 2-3 టైమ్స్ యూజ్ చేస్తే ఏమవుతుంది? ఎస్క్యూఎల్ ఇంజెక్షన్ ట్రై చేస్తే ఏమవుతుంది? టెస్టింగ్ అంటే డౌట్ పడడం కాదండి, కరెక్ట్గా డౌట్ పడడం. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ మూమెంట్, బగ్ రేస్. సో బగ్ దొరికింది అనుకోండి, స్టెప్స్ రాయాలి, ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ రాయాలి, యాక్చువల్ రిజల్ట్ కూడా రాయాలి, స్క్రీన్ షాట్స్ అటాచ్ చేయాలి, సివియారిటీ డిసైడ్ చేయాలి, అండ్ ప్రియారిటీ డిస్కస్ చేయాలి. డెవలపర్తో డిస్కషన్ స్టార్ట్. ఇంకా నా మెషిన్లో వర్క్ అవుతుంది, నీ మెషిన్లో ఎందుకు వర్క్ అవ్వట్లేదు. టెస్టర్స్ కామ్గా రిప్లై ఇస్తూ ఉండాలి అండ్ రెప్రో స్టెప్స్ షేర్ చేస్తూ ఉండాలి, వన్స్ చెక్ చేయండి అని చెప్తూ ఉండాలి. ఇక్కడ ప్రొఫెషనలిజం చాలా ఇంపార్టెంట్. అండ్ డెడ్ లైన్ ప్రెషర్. డేస్కి 2 డేస్ మాత్రమే మిగిలాయి అనుకోండి, ఇంకా 15 టెస్ట్ కేసెస్ పెండింగ్ ఉన్నాయి, ఇంకా 5 బగ్స్ ఓపెన్ స్టేట్లోనే ఉన్నాయి, క్లయింట్ డెమో ఉంది రేపు. ఏం చేయాలి? ఇప్పుడు ఉంటుంది స్ట్రెస్, పీక్కి రీచ్ అవుతూ ఉంటుంది. లంచ్ టైం కూడా స్కిప్ చేస్తూ ఉంటాం. ఈవినింగ్ 6 PM క్లోజ్ చేయాలి అనుకుంటాం, కానీ 8 PM వరకు అది టెస్ట్ చేస్తూనే ఉంటాం. ఎందుకు? బికాస్ రిలీజ్ అయ్యాక ప్రొడక్షన్ బగ్ వస్తే ఇంపాక్ట్ కంపెనీ మీద పడుతూ ఉంటుంది. సో టీమ్ కోఆర్డినేషన్. టెస్టింగ్ అంటే సోలో జాబ్ ఏం కాదు. డెవలపర్స్ ఉంటారు, బిఏ ఉంటారు, డెవాప్స్ టీమ్ ఉంటారు, క్లయింట్స్ ఉంటారు. వీళ్ళందరినీ కనెక్ట్ అవ్వాలి. సమ్ టైమ్స్ మిడిల్ పర్సన్ లాగా ఫీల్ అవుతూ ఉంటాం. డెవలపర్కి క్లారిటీ ఇవ్వాలి, క్లయింట్కి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి. కమ్యూనికేషన్ స్కిల్ లేకపోతే టెస్టింగ్ కెరీర్ గ్రో అవ్వదు. కమింగ్ టు ద మోస్ట్ ఇంపార్టెంట్, రిగ్రెషన్ టెస్టింగ్. సో న్యూ ఫీచర్ యాడ్ చేశారనుకోండి, కానీ టెస్టర్స్కి న్యూ ఫీచర్ కన్నా ఓల్డ్ ఫీచర్స్ బ్రేక్ అయ్యాయా లేవా అన్న డౌట్ ఎక్కువ ఉంటుంది. సో రిగ్రెషన్ టెస్టింగ్ స్టార్ట్ చేస్తుంటాం. సేమ్ టెస్ట్ కేసెస్ మళ్ళీ రన్ చేయాలి, సేమ్ సినారియోస్ మళ్ళీ వెరిఫై చేయాలి. చాలా పేషెన్స్ కావాలి. టెస్టింగ్లో బోర్ అవ్వకుండా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి, అది రియల్ స్కిల్. ఆటోమేషన్ సైడ్కి వస్తే 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటే మాన్యువల్ టెస్టింగ్తో పాటు ఆటోమేషన్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. సెలీనియం స్క్రిప్ట్స్ మెయింటైన్ చేయాలి, టెస్ట్ ఎంజిన్ రన్ చేయాలి, ఫెయిల్యూర్ని అనలైజ్ చేయాలి. ఒకవేళ స్క్రిప్ట్ ఫెయిల్ అయినా యాప్ ఇష్యూవా లేదా లొకేటర్ చేంజా, డీబగ్గింగ్ చాలా ఇంపార్టెంట్ టెస్టింగ్కి, అది డైలీ రొటీన్ అనే చెప్పొచ్చు. క్లయింట్ కాల్లో క్వశ్చన్స్ వస్తాయి, వై వాజ్ ద బగ్ నాట్ ఫౌండ్ ఎర్లియర్ అంటారు. ఆ 10 seconds సైలెంట్, హార్ట్ బీట్ ఫాస్ట్ అవుతుంది. కానీ ఎక్స్పీరియన్స్ టెస్టర్స్ కామ్గా రిప్లై ఇస్తారు, సినారియో ఎడ్జ్ కేస్లో ఉంది, నౌ వి కవర్డ్ ఇన్ రిగ్రెషన్ సూన్ అండ్ కాన్ఫిడెన్స్తో, ఎక్స్పీరియన్స్తో ఆన్సర్ చేస్తూ ఉండాలి. అండ్ కెరీర్ గ్రోత్. టెక్స్టింగ్లో గ్రోత్ అనేది చాలా స్లో, కానీ రియాలిటీ ఏంటంటే టెస్టింగ్ కంప్లీట్ ప్రోడక్ట్ నాలెడ్జ్ ఉంటుంది, బిజినెస్ ఫ్లో తెలుస్తుంది, రిస్క్ ఏరియాస్ క్లియర్గా ఉంటాయి. టైంతో టెస్టర్ సీనియర్ టెస్టర్ అవుతారు, సీనియర్ టెస్టర్ క్యూఏ లీడ్ అవుతారు,
క్యూఎల్ఈ టెస్ట్ మేనేజర్ అవుతారు. లీడర్షిప్కి టెస్టింగ్కి స్ట్రాంగ్ బేస్ ఇస్తుంటుంది. అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్. సో వర్క్ ఫ్రమ్ హోమ్ టైంలో ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ ఉంటాయి. మార్నింగ్ లాగిన్ చేసి నైట్ లాగౌట్ వరకు ల్యాప్టాప్ ముందు కాల్స్. టెస్టర్స్కి ఉన్న మేజర్ ఇంపార్టెంట్ ఏంటి తెలుసా? ఫ్లెక్సిబిలిటీ. ఫ్లెక్సిబుల్ టైమ్, ఫ్యామిలీ టైమ్ చాలా బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. సో టెస్టింగ్ లైఫ్ అంటే స్ట్రగుల్ అండ్ స్టెబిలిటీ మిక్స్ అని కూడా చెప్పచ్చు. ఎమోషనల్ సైడ్ చెప్పాలి అంటే సమ్టైమ్స్ అప్రిషియేషన్ ఉండదు. ఫీచర్ వర్క్ అయితే డెవలపర్స్కి క్రెడిట్ అవుతుంది. బగ్ రిలీజ్లో దొరికితే టెస్టర్ని బ్లేమ్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే సైలెంట్గా ప్రోడక్ట్ని సేఫ్గా లాంచ్ చేయడం మా టెస్టర్ యొక్క ప్రైడ్ మూమెంట్. అండ్ ఎక్స్పీరియన్స్ టెస్ట్ ఇంజనీర్ లైఫ్ అనేది గ్లామర్ కన్నా గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ప్రెషర్ ఆఫ్ కోర్స్ ఉంటుంది, కానీ లెర్నింగ్ అంటే డే టు డే లెర్నింగ్, న్యూ స్కిల్స్, న్యూ ఆటోమేషన్, న్యూ ఫ్రేమ్వర్క్స్ ఇవన్నీ తెలుసుకుంటూ ఉండాలి. డైలీ న్యూ సినారియో, డైలీ న్యూ ఛాలెంజ్. టెస్టింగ్ అంటే కీబోర్డ్ వర్క్ కాదు, ఇట్స్ అబౌట్ మైండ్ థింకింగ్. సో టెస్టింగ్ అంటే వి ప్రొటెక్ట్ అండ్ వి రిమెంబర్. సో డెవలపర్ బిల్డ్ చేస్తారు, బట్ అంతగానం టెస్టర్కి ఉన్న నాలెడ్జ్ అయితే అస్సలు ఉండదు ప్రోడక్ట్ మీద. సో వాట్ వీ డూ ఈస్ వీ ప్రొటెక్ట్ అవర్ ప్రోడక్ట్స్. సో కంపెనీకి రెప్యుటేషన్ మెయింటైన్ చేయడంలో టెస్టింగ్ రోల్ కూడా సైలెంట్ హీరో అనే చెప్పొచ్చు. సో మీరు టెస్టింగ్ ఫీల్డ్లో ఉంటే మీ జర్నీకి రెస్పెక్ట్ ఇవ్వండి అండ్ మీ రోల్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. బికాస్ సాఫ్ట్వేర్ వరల్డ్లో ఫైనల్ సిగ్నేచర్ టెస్టర్దే. బికాస్ సైన్ ఆఫ్ మనమే ఇస్తాం కదా. బిల్డ్ చేసేది మాత్రం డెవలపర్, సేఫ్గా వరల్డ్కి ఇచ్చేది మాత్రం మన టెస్టర్స్. సో టెస్టర్స్ అందరూ ప్లీజ్ కామెంట్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ వీడియో అండ్ హోప్ యూ లవ్ దిస్ వ్లాగ్. మీరు ఇంతవరకు చూసి ఉంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. టాటా, బాయ్ బాయ్.